ఆమేన్. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఆమేన్. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? భార్యకి ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో భర్త చెప్పగలడా? భర్తకి ఎన్ని ఉన్నాయో భార్య చెప్పగలదా? పోనీ మన పిల్లలకి ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో మనము చెప్పగలమా? మన పిల్లలు మనకు చెప్పగలరా? ఇది దేవుడి యొక్క ప్రేమ. ఎంత శ్రద్ధ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు అంటే, మీ తల వెంట్రుకలన్నీయు లెక్కించబడి ఉన్నవి, భయపడకుడి. ప్రియ బిడ్డ, ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నావు? ఏ విషయాన్ని బట్టి దిగులు పడుతున్నావు? కొన్ని బాధలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని ఆపదలు, అక్కరలు, లోతుకు, ఇక ఈ లోతు నుండి నన్ను బయట వేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎలాంటి ఆలోచనలతో ఉండి దినమున ఈ మాటలు వింటున్నా, నీ తల వెంట్రుకలే లెక్కించాడు, నీ సమస్య దేవునికి తెలియదా? నీ తల వెంట్రుకలే లెక్కించానంటున్నాడు, నీ స్థితి ఆయనకు తెలియదా? స్కానింగ్ తీస్తే వచ్చేటటువంటి రిపోర్టును బట్టి డాక్టర్ చెప్పగలడు. కానీ ఎంత ఫేమస్ డాక్టర్ అయినా, మరి తల వెంట్రుకలు లెక్కించగలిగిన పరమ తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నాడు, ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అన్నది ఈ మాట ద్వారా మనము తెలుసుకోగలగాలి. నా తల వెంట్రుకలు నా దేవుడు లెక్కించిన దేవుడు, నా స్థలలో ఉన్నటువంటి తలంపులను ఎరిగిన దేవుడు, నేను ఆలోచిస్తున్నటువంటి సమస్యల నుండి నన్ను విడిపించగలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి అధైర్యపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నా? భయపడకుడి. ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి వర్తమానములో అద్భుతము చేసిన దేవుడు రెండవ వర్తమానము ద్వారా మాట్లాడుతున్నాడు. భయపడద్దు. ఎట్లా ధైర్యం చెప్తావయ్యా? నేను ఎలా భయపడకుండా ఉండగలను అనుకుంటున్నావా? నీ తల వెంట్రుకలు నేను లెక్కించా. ఎప్పుడంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నప్పుడు కాదు, దేవునికి విధేయులై జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడగలిగి జీవించినప్పుడు, దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు ఉన్న ఇంటిలో నీకు ఆహారము దొరుకుతుంది, కానీ నువ్వు ఇన్న ఇండ్లు ఒకటి, నీవు కోరుకునే స్థానం ఒకటి, నీవు ఆశించింది ఒకటైతే ఎలా నీ ఆకలి తీరగలదు? దేవాది దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఈ దినము వరకు ఏ విషయంలో అయినా దేవునికి ఇష్టము లేని విధంగా జీవించావేమో, అందును బట్టి భయము నిన్ను ఆవరించిందేమో. ఆ భయముతో, ఒక అభద్రతతో ఉండి ఈ రాత్రి మాటలు వింటున్న ఎంతటి కుదరని రోగమైనా, తీరని సమస్య అయినా, ఎట్లాంటి సమస్యనైనా విడిపించగలిగి విజయం ఇవ్వగలిగిన దేవుడు సెలవిస్తున్న మాట, భయపడకుడి. ఉందామా? భయపడకుండా ఉందామని తీర్మానం చేసుకుని ఇక మాటలు దేవుని వాక్యాన్ని విందాం. నేను ఉంటాను ప్రభా, నేను భయపడనయ్యా. చెప్దాం, నేను భయపడను ప్రభా, నా తల వెంట్రుకలే నీవు లెక్కించావయ్యా. నేను నీ మీద ఆధారపడ్డాను ప్రభా, మీ చిత్తాన్ని నా జీవితంలో సిద్ధింపచేయమయ్యా. నా తల వెంట్రుకలు లెక్కించి నన్ను భయపడకూడని ఈ ఉపవాస ప్రార్థనలో నన్ను బలపరుస్తున్న దేవా, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు విందాం ఇంకొక మాట. అదే లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. మైక్లో చెప్పమ్మా, మైక్లో చదవండి. లూకా సువార్త అందరం చూద్దాం. 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఆమేన్. చదువుమా. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మనం ఏం చేయాలి తెలుసా?
ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకూడదు. మొదటిగా లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చినట్లుగా మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడిన ఆ మాటను పట్టుకుని, ప్రభువా నిజముగా భయపడనయ్యా, మీరే తండ్రి నా దిక్కని నమ్మి దేవుని మాటలు వింటున్న మనతో దేవుడు సెలవిస్తున్న మాట, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించద్దు. ఇవన్నీ లోకస్తులు, అన్యులు అని దేవుని ప్రేమను ఎరగని వారు, దేవుని శక్తిని ఆశ్రయించని వారు ఆలోచించాలి. కానీ మనము చేయవలసింది ఒకటే, ఏమి తిందుమో అని తిండి కొరకు పరిగెత్తి అలసిపోనవసరం లేదు. కానీ మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి. మొదటగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించాలి. కొంతమంది చెప్పచ్చు, ప్రార్థన చేస్తే ఆహారము దొరుకుతుందా? ప్రార్థించినప్పుడు మనం ఎలా జీవించాలో, ఏ పని చెయ్యాలో, ఎలా ముందుకెళ్ళాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన చిత్తం ప్రకారం మనం వెళ్ళగలిగినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించక, చింతలను తీర్చగలిగిన ప్రభువు యొక్క సన్నిధానములో ఉన్న మనము దేవుని సన్నిధానములో ఆయన ప్రసన్నతను, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకగలిగినప్పుడు భయపడకుండా ధైర్యముగా నా దేవుడు నాకున్నాడు అన్న ధైర్యముతో ప్రభు పాదాలు పట్టుకుని ముందుకు సాగగలిగినప్పుడు వీటినన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన తండ్రి ఆయన, మనం ఆయన పిల్లలం. ఏ తండ్రి తన బిడ్డలను పస్తు పెట్టేవాడు కాడు. మన పరలోకపు తండ్రి, మన కొరకు ప్రాణము పెట్టిన తండ్రి, మన కొరకు పరలోక రాజ్య వైభవాన్నదులి ఈ లోకానికి తెంచిన ఆ పరమ తండ్రి, ప్రేమామయుడైన దేవుడు. ఏం తినాల ప్రభువా ఈ మాసమంతా, ఏం ధరించుకోవాలయ్యా, ఎలా ముందుకు సాగాలయ్యా, నా కుటుంబం ఎలా ముందుకు సాగుతుందని ఎప్పుడు చింతని దినమున వదిలిపెట్టి ఒక ధైర్యముతో నింపబడు. నా తండ్రివి నీవే ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నా అని నీ వేడుకోగలిగినట్లయితే, దేవుని మాట వినగలిగినట్లయితే, ఆయన మాటను ఆధారము చేసుకోగలిగినట్లయితే, దేవాది దేవుడి యొక్క ఈ ఆశీర్వాదాలను తినే వాటిని, ఉన్న వాటిని, కావలసిన వాటిని, అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలుతో తృప్తిపరచడానికే ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎలాంటి ఎవరెవరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో ఒక చిన్న మాటను నేను చెప్పాలనుకుంటున్నా. మరి లాస్ట్ టైం కానీ ఎప్పుడో చెప్పినట్టున్నా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకమన్నాడు, చింతించొద్దన్నాడు, భయపడొద్దన్నాడు. మన తల వెంట్రుకలే లెక్కించిన దేవుడు, మన స్థితి ఎరిగిన దేవుడు. ఇది నమ్మిన మనము మరి ప్రభు మీద ఆధారపడాలి. ఒక రాజు ఉన్నాడంట, రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారట. ఆ పెద్ద రాజ్యానికి ఆ రాజు, భక్తిపరుడైన రాజు 3 మంత్రులను ఉంచుకున్నాడట. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చక్కగా పరిపాలించాలని. ఈ రాజు మారువేషంలో వెళ్ళినప్పుడు కొద్దిమంది చెప్తున్నటువంటి మాట, రాజా మీ మంత్రులు మీ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ వారైతే నిజముగా ప్రజలకు న్యాయము చేయలేదు. అలా మారువేషంలో ఉన్న రాజు ఇవి విని ఈ 3 మంత్రుల్లో మరి ఏ మంత్రి నమ్మకంగా ఉన్నాడు, ఏ మంత్రి అపనమ్మకంగా ఉన్నాడు చూద్దామనుకున్నాడు. ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. మరి నమ్మకమైన వ్యక్తి రాజు దగ్గర మంత్రిగా ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ రాజు ఆలోచించి వారికి ఒక పరీక్ష పెట్టాడు. మంత్రులను 3 పిలిచాడు. 3 వెళ్ళండి, నాకు ఫ్రూట్స్ తినాలని ఉంది, మీరు వెళ్ళి ఈ బ్యాగ్స్ తీసుకొని, ఇక్కడున్న 3 బ్యాగ్స్ తీసుకొని 3 మంచి ఫ్రూట్స్ తీసుకొని రండి అని చెప్పాడట. 3 బ్యాగులు పట్టుకొని బయలుదేరారు. బయలుదేరితే వాళ్లకు తెలుసు రాజు ఏమి తింటాడు, ఏమి తినడు. తెలీదా? ప్రజల కన్నా ముందు ఎవరికి తెలుస్తుంది? మంత్రికి తెలుస్తుంది. వాళ్ళు మొదటిగా మాట్లాడిన మాట, ఎన్ని పనులు లేవు అంతఃపురములో, ఈ రాజేంటి మంత్రులుగా రాజు తర్వాత రాజంతటి మాకు చెప్పవలసిన పని ఇదేనా? గొనుక్కున్నారు, సనుక్కున్నారు. రెండవదిగా
ఈ రాజు అలవాటు మాకు తెలుసు, ఎంతోమంది తెచ్చించిన శ్రేష్టమైనటువంటి పండ్లనే ఆయన తినడు, ఇప్పుడు మేము పట్టుకెళ్ళొచ్చే ఈ పండ్లను ఆయన ఎక్కడ తింటాడులే అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు రాజు యొక్క స్థితిగతి ఎరిగిన వారు. ముగ్గురు వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆకులు అలములు అన్నీ ఏరుకొని కింద వేసి పైన మాత్రము కొన్ని పండ్లు మాత్రం పేర్చాడు. పండ్లులాగా ఉండడానికి కనిపించడానికి మూట కట్టి పక్కనేసి ఆ చెట్టు నీడలో నిద్రపోయాడు. వెంటనే వెళ్ళిపోతే అశ్రేష్టమైనవి తేలేదనుకుంటాడని అక్కడే ఉన్నాడు. రెండవ వ్యక్తి మరి కుళ్ళిపోయిన పళ్ళు, పనికిరాని పళ్ళు, పురుగు పట్టిన పళ్ళన్నీ సంచి నిండా వేసి పైన మాత్రం అట్లీస్ట్ ఒక 2-3 పళ్ళు మాత్రం మంచి వేసి కట్టేశాడు. రాజు అడిగితే 1-2 తింటాడు, ఇంతకంటే ఎక్కువ తినగలరా అనేసి. మూడవ వ్యక్తి వెళ్ళాడు. ఆ తోటలో ఉన్న పండ్లన్నీ ఏరడం స్టార్ట్ చేశాడు. రాజు ఎందుకు చెప్పాడో తెలియదు, నా చేత్తో నేను తీసుకొచ్చే పండ్లు రాజు తినడము నాకెంతో గొప్ప భాగ్యము. మరి రాజు చెప్పిన పని చేయాలి, నా రాజుకు సంతృప్తినివ్వాలి, నేను ఇచ్చే పండ్లతో ఆయన సంతోషించాలి అని ఏరుతూ ఉన్నాడట. ఇద్దరు నవ్వుతున్నారు. ఒరే పిచ్చోడా, సంచి నిండా పండ్లు తీసుకెళ్తే ఒకే రకమైన పండ్లు తినేవాడా మన రాజు? నువ్వు పని లేదా? ఎవరు తెచ్చించిన పండ్లు ఆయన తింటున్నాడు, పండ్లన్నీ తినటమేనా ఆయన పని? అనవసరంగా ఏరుతున్నావు, వచ్చి మాతో కూర్చో అంటే లేదు రాజు చెప్పాడు, నేను చేస్తాను. రెండవదిగా నేను తీసుకెళ్ళిన పండ్లు రాజు తింటే నేను సంతోషిస్తాను అని ఏరి అన్ని చెట్లకు ఏ పండ్లైతే చక్కగా ఉన్నాయో, ఫలభరితంగా ఉన్నాయో, తీయగున్నాయో, బాగా మాగాయో అన్ని శ్రేష్టమైన పండ్లన్నీ ఏరుకునే లోపల ఈ ఇద్దరు నిద్రపై పడుకొని కానీ లేచారు. నీకు అర్థం అవ్వట్లేదా? ఉదయకాలమున వచ్చాము, సాయంకాలం అయ్యింది, మేము చూడు ఎంత చక్కగా తెచ్చుకున్న భోజనము తిని చక్కగా నిద్రపోయి లేచాము, భోంచేయలేదు, పడుకోలేదు, ఒక పిచ్చోడిలాగా తెలివి తక్కువ వాడిలాగా వెతికి పండ్లు మరీ అంత బ్యాగు మోసుకొచ్చావు. ఆకులున్న బ్యాగు వెయిట్ ఉంటుందా? బరువు ఉండదు. కుళ్ళిపోయినవి అవి ఇవి ఉన్నవి కానీ అంత బరువు ఉండదు. మంచి పండ్లు మోసుకుంటూ తీసుకొచ్చారు. అక్కడ పెట్టాక ముగ్గురు అక్కడ పెట్టారు. ఇద్దరు అరుస్తున్నారు, మనము రాజు దగ్గర మంత్రులుగా ఉన్నాము, మంత్రులు చేయవలసిన పని ఇది కాదు. రెండవదిగా రాజు ఇవి తినడు, అనవసరంగా కష్టపడ్డావు, నువ్వు భోజనం చెయ్యంటే నా భోజనమేమో రాజు కడుపు నింపితే నాకు చాలా, ఒక్క పూట తినకుంటే ఏమి ఇబ్బంది లేదు, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి నా రాజుకి పండ్లు ఇవ్వాలా అనుకుని ముగ్గురు బయలుదేరారు. సాయంకాలం అయింది. వారు ముగ్గురు అంతఃపురంలోనికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ముగ్గురు బ్యాగులు అక్కడ పెట్టారు. రాజు అన్నాడు, ఇక్కడ కాదు, అక్కడున్న గదుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో పండ్లు పెట్టండి అంటే పెట్టేసి వచ్చారు. రాజు అడిగాడు, మంచి పండ్లు తీసుకొచ్చారా? అయ్యా రాజా, మీరు చెప్పాక మేము ఆ పని ఎంతో నమ్మకంగా చేస్తాము, మీరు కావాలన్నాక శ్రేష్టమైన పండ్లు మేము తీసుకురావటం జరిగింది అని వాళ్ళు చెప్పారు. కానీ ఆ ముగ్గురిలో ఆ నమ్మకత్వమైన వ్యక్తి కానీ నిలబడి ఉన్నాడు. రాజు ఒక మాట అన్నాడు, ముగ్గురు వెళ్ళండి, ఏ బ్యాగ్ మీరు ఏ రూములో పెట్టారో ఆ గదిలోకి వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళాక రాజు ఆ గదుల దగ్గరికి వెళ్ళి, 1 వారం రోజులు మీరు మీ గదిలోనే ఉండండి, మీరు నా కొరకు తెచ్చిన ఆ పండ్లు తిని మీరు జీవించాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం తింటారు చెప్పండి? ఎలా ఉంటుంది వారి యొక్క పరిస్థితి? ఎలా ఉంది వారి యొక్క ఆలోచన? ఎలా ఉంది వారి మనస్సు? ఆకులు అలములు తీసుకొచ్చిన వ్యక్తి ఏం తింటాడు? కుళ్ళిపోయినవి పనికిరానివి పట్టుకొచ్చిన వ్యక్తి ఏమి తింటాడు? ఫలభరితమైన మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చిన వ్యక్తి సమృద్ధిగా చక్కగా తినగలడు, పుష్టిగా బయటికి బలముగా రాగలడు. ఆ ముగ్గురి యొక్క పరిస్థితి మరి అక్కడ లోపల పెట్టేశాక రాజు చెప్పాక చేయాలి. మరి ఈ లోకపు రాజు వారికిచ్చిన పని చెప్పినప్పుడు నమ్మకముగా చేసిన వ్యక్తిని బలా నమ్మకమైన దాసుడా అని
చక్కగా ఆ ఇద్దరిని తొలగించి మంత్రి పదవినిచ్చి రాజు తర్వాత రాజంతట వాడిని చేసిన ఈ లోకపు రాజు మాట విన్నందుకే అతడంత శ్రేష్టమైన పళ్ళు తిన్నాడే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వలోకనాథుడు, సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్న మాట 29వ వచనం 12వ అధ్యాయము లూకా సువార్తలో చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదరు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును నీతిని దానితో కూడా ఇవి మీకు ఆమేన్. మనం ఆయన రాజ్యంలో నీతిని వెతకాలి. దేవుడు చెప్పినట్టుగా వినాలి. ఆయన మాటకు లోబడి ఉండాలి. నిన్నటి దినమున వాగ్దాన సందేశ కుడికలో ఆశీర్వాదమునకు వారసులగటకు మీరు పిలువబడి గనుక దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక మిమ్మల్ని దూషించిన వారిని దీవించుడి. ఇది దేవుడు చెప్పే మాట. ఎప్పుడైతే ఆయన మాట వింటామో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే మనం ఎలా జీవించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఆయన తెలియజెప్పిన తర్వాత ఆ మాట విని వెళ్ళాలి. నేనేంది, నా పరిస్థితి ఏంది? ఆ మంత్రులు అనుకున్నట్టుగా నీవు అనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ. ఏది చేస్తావో నీవు దేవుడికి ఇష్టముగా, ఏ కొలత కొలుస్తావో కొలత మనకు కొలవబడుతుంది. రాజు చెప్పిన మాటను మరి సంతృప్తిగా నేను పని చెయ్యుటే నాకు గొప్ప భాగ్యం అనుకున్నటువంటి ఆ మంత్రిలాగా నీవు చేసి బలా నమ్మకమైన దాసుడా అని రాజు తర్వాత రాజంతట వాడే అనేకుల ముందు ఒక సాక్షిగా నిలవబడతావా? లేక నేనేంటి, నా స్టేజ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి స్థితి ఏంటి, నేనేంది ఇతరులను ప్రేమించడం, నేనేంది ఇతరులను క్షమించడం, నేనేంది తగ్గించుకోవడం, నేనేంది లోబడ్డం అనుకున్నన్ని రోజులు నీ జీవితంలో దేవుడి కార్యము జరగదు. దేవుడి కార్యము చేయాలి అంటే ఆదివారం ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడాడు. 15వ కీర్తన ద్వారా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. మనతో 2 సార్లు ఆదివారమున మాట్లాడాడు. దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు అంటే నిజముగా ఆ మాటల ద్వారా, దేవా ఈ మాట విని నీ గుడారములో నేను అతిథిగా ఉంటానని తీర్మానం చేసుకున్నాం. మరి ఆయన మాట మనం విందాం. ఆ 3 మంత్రుల జీవితములాగా ఈ దినమున నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావేమో, 2వదిగా అటు ఇటు కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, 3వదిగా దేవునికి లోబడి ఆ పండ్లు నమ్మకముగా తీసుకొచ్చిన వ్యక్తి చక్కటిగా బలాన్ని పొందుకున్నాడు, తను శక్తిని పొందుకున్నాడు, తను సమృద్ధి అనుభవించాడు. అంతేకాకుండా రాజు తర్వాత రాజంతట వాడయ్యాడు. నీవేం అవ్వాలనుకుంటున్నావు ఈ దినమున? నీ తల వెంట్రుకలనే నేను లెక్కిస్తానన్న దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నిజంగా నమ్మితే దేవుడు కార్యం చేస్తాడండి. ఇది కథ కాదు, బైబిల్ గ్రంథంలోనిది. 12 మరొకసారి చూద్దాం, అందరం చూద్దాం. ఏ భయముతో ఈ రాత్రి మాటలు వింటున్నావో, ఏ అభద్రతతో ఈ రాత్రి నీవు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నావో, ఏ భయము నిన్ను ఏలుబడి చేస్తుందో. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఆమేన్. మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు మనం అన్యాయముగా ఇతరుల పట్ల క్రూరంగా, ద్వేషంగా, బలహీనలను బాధిస్తూ ఇవన్నీ చేస్తే దేవుడు చూడడా? చూస్తాడు. ఈ దినం మనసు మార్చుకుందాం. మీరు యోవేలు గ్రంథంలో ఉన్నట్లుగా మీరు ఇప్పుడైనను కన్నీరు విడిచుచు ఉపవాసముని చదువుదాం. ఒక్కసారి చూద్దాం ఆ మాటను. మనం ఏం చేద్దాం ఈ దినం? ఎలా నీవు అనుభవిస్తున్న కీడు తొలగిపోవాలి, నీవు పడుతున్న బాధ ఎగిరిపోవాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. ఇప్పుడైనా ఈ దినమైన ఒక చక్కటి అవకాశం. భయపడకుడి అని బలపరుస్తున్న బలవంతుడైన దేవుని సన్నిధానములో ఇప్పుడైనా మనపూర్వకముగా కన్నీళ్లు విడుచుచు ఉపవాసం ఉండి ప్రభువును నీవు వేడుకోగలిగినట్లయితే చదువుదామమ్మా. ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా
కరుణా వాత్సల్యము గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడనై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. వస్త్రాలు దించుకునేది ఎవరండి? వస్త్రాలు దించుకునేది ఎవరు? పిచ్చోళ్ళు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొని మనపూర్వకముగా ప్రభు తిట్టు తిరిగి ఏ తప్పిదమున్నా మనపూర్వకముగా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగినట్లయితే నీ తల వెంట్రుకలే లెక్కించిన దేవుడు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని సెలవిస్తున్న దేవుడు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అనుమానపడుతూ ముందుకు సాగవలసిన పరిస్థితి లేకుండా సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించి అనేకుల ముందు సాక్షిబిడ్డగా నిలవబెట్టాలనే ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, లేచి నిలబడి తీర్మానం చేసుకో. మనపూర్వకముగా ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు, తిరిగి తగిలించుకుంటున్నారు. వద్దు. అలా ఏ దినము ఏమి జరుగుతుందో తెలీదు. నీ జీవితంలో ప్రభువు కటాక్షము పొందుకోవాలి అంటే కరుణావాత్సల్యము గలవాడును అత్యంత కృపగలవాడును శాంతమూర్తి అయ్యున్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! కరుణావాత్సల్యము గలవాడు ఆయన. వాత్సల్యం అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమామయుడు. ఒక్క విషయం ఈ రాత్రి ఆలోచించు. ఎవరైనా నీ తల వెంట్రుకలు లెక్కించారా? ఉన్నారా ఎవరైనా? ఇంతగా నేను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఇంతగా నేను పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎంత ప్రేమ ఆయనది! ఎంత ప్రేమ కలిగిన దేవుడు! కరుణావాత్సల్యము గలవాడు. కరుణా కటాక్షములను మనకు దయగా ధరింపచేసిన ఆ దయామడైన దేవుడికి లోబడవా? భయపడకుడి అని ఒక అభయం ఇస్తున్నటువంటి ఆశ్చర్యకరుడైన దేవుని తట్టు తిరగగలవా? నీ హృదయంలో మార్పు తెచ్చుకోగలవా? ఎన్ని దినములని నీవు నీ యొక్క సొంత ఆలోచనలతో జీవిస్తావు. అలా జీవించినన్ని రోజులు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎలా ముందుకు సాగుదమో అన్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలి. నమ్ము. ఈ దినం నమ్ము. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. నువ్వు మార్పు చెంది ప్రభువు తట్టు తిరిగితే నిన్ను చూసి ఎవరైనా నవ్వుతారనో, తక్కువగా చూస్తారనో అనుమానించుకో. ఇంతవరకు ఎంత గొప్పగా ఉన్నావే, ఎందుకింత మారిపోయావు, ఎందుకు భయపడుతున్నావంటే నేను భయపడుట లేదు, నా భయం పోవుటకు నా మనస్సు మార్చుకున్నానని సాక్ష్యం ఇవ్వు. అపవాది అనేక రకములుగా ప్రబలిపోయి ఎప్పుడు మింగుదినాన్ని పొంచుకొని ఉండగా అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేస్తున్న యూదా గోత్రపు సింహమైన దేవుని తట్టు తిరుగు. ఈ దినం ఇప్పుడైనా మీరు ఇప్పుడైనా కన్నీరు విడిచుచు ఒక చక్కటి అవకాశం. ప్రియ బిడ్డ, ఎక్కడికి పరిగెడుతున్నావు? దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రాగలుగుతున్నావా? నీ తల వెంట్రుకలను లెక్కించినానన్నా దేవుని ప్రేమ కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా, ప్రియమైన వారి కన్నా అతి ప్రియుడైన దేవుని తట్టు ఒక్కసారి చూడు. సంఘములో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నిలబడగలవా నీవు? గృహములో ఏ రోజు ఏ మాట దేవుడు మాట్లాడుతాడో, ఏ హెచ్చరిక ఇచ్చి సరిచేస్తాడో, ఏ వాగ్దానం ఇచ్చి బలపరుస్తాడో అని ఆశాసక్తి నీకు లేదా? ఎంత గొప్ప మాట! లూకా సువార్త 12వ అధ్యాయము ద్వారా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము మనం ఆలోచించని అవసరము లేదు. అనుమానము కలిగి ఉండని అవసరము లేదు.
ఇవన్నీ మనకు అవసరమని మన దేవుడికి తెలుసు. ఇవే కాదు, మన ప్రతి అవసరత ఆయనకు తెలుసు. మన స్థితి ఎరిగిన దేవుడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్న దేవుడు. తీర్మానం చేసుకో. కరుణా కటాక్షములను దయగా ధరింపచేసిన దేవుడు. ఏమిచ్చి ఆయన రుణమును తీర్చుకొనగలం? ఇంతలా ప్రేమించే దేవుడే తండ్రిగా, దేవుడిగా, అధిపతిగా, కాపరిగా, నాయకుడిగా, నావికుడిగా మనకుండగా, ఆయన కాపుదలలో, ఆయన ఆధిపత్యములో కదా మనము జీవించాలి. ఆయన వైపు చూసి కదా మనము జీవించాలి. ఏ విషయములో లోబడలేకపోతున్నాం, అన్ని విషయాల్లో వింటా ప్రభా, ఒక్కటి మాత్రం విననంటున్నావేమో, ఆ ఒక్కటే దేవునికి నీకు మధ్య అడ్డుగోడుగా ఉండిపోతుంది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదపీఠము దగ్గర ఉన్న మనకు అన్ని విషయాలలో వింటానయ్యా. తీర్మానం చేసుకుందాం. మన స్థితిని మార్చగలిగిన శ్రీమంతుడైన దేవుడు, అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చివేయగలిగిన దేవుడు. నీ రోదన, నీ బాధ ఏ మనుష్యుడు అర్థము చేసుకోలేని స్థితిలో ఉందేమో. అరణ్యములో ఏడుపు ఎవరికి వినబడుతుంది చెప్పండి? ఒక నూతన క్రియ ఈ మొదటి ఉపవాస దినములో నీ మనస్సులో దేవుడు చేయబోతున్నాడు, నీ జీవితంలో చేయబోతున్నాడు, నీ కుటుంబంలో చేయబోతున్నాడు. అరణ్య రోదన లాంటి నీ జీవితాన్ని ఉల్లాసముగా మార్చే చక్కటి అవకాశాన్ని నీకు ఇచ్చాడు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నారణ్య హితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. ఎడారి జీవితాన్ని ఉల్లాసముగా మార్చగల దేవుడు. తీర్మానం చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన మొదటి దినములో ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, మీరే మాకు దిక్కయ్యా. మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా తండ్రి. రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి కుటుంబం పట్ల మీ కృపను కుమ్మరించండి అయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి ప్రభువా. ప్రతి కుటుంబము సంతోషము సమాధానము ఉండాలి ప్రభా. గడిచిన 12 సంవత్సరములు కాపాడావయ్యా. 13వ సంవత్సరంలోనికి వెళ్ళక ముందు ప్రభువా, మా జీవితాలలో మీరు చేసిన మేలులన్నింటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా ఏ బిడ్డ అయితే ప్రభువా మీ కృపను పొందుకోలేదో, ఇంకా ఏ కుటుంబం అయితే పాడు నాశనము బలత్కారమైన మాటలతో నిండి ఉందో ప్రభువా, పాడు నాశనము బలత్కారమైన మాటలను లయపరచి సమాధానాన్ని అధికారిగా, నీతిని విచారణకర్తగా కుటుంబాలలో ఉంచమని వేడుకుంటున్నా ప్రభా. ఇంకా ఏ కుటుంబం అయితే తండ్రి నాన్న అరణ్య రోదన లాంటి రోదనలో ఉందో ప్రభా, ఎడారి లాంటి స్థితిలో ఉందో కుటుంబం అయ్యా, అలాంటి వారి పట్ల మీ కృపను కుమరించండి అయ్యా. అరణ్య రోదనను ఉల్లాసముగా మార్చమయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి మీ సన్నిధి ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి క్షేమం అనుభవించాలయ్యా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలయ్యా. రక్షణ పొందని వారు రక్షణలోనికి రావాలయ్యా. రక్షణ పొందిన వారు రక్షణ విలువలు కలిగి జీవించాలి ప్రభా. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ ఆపదలో ఏ అక్కరలో ఉన్నారో ప్రభువా, సమస్తము మీరు ఎరిగిన దేవుడవయ్యా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవయ్యా. మా యొక్క సంఘములోని ప్రతి బిడ్డ పట్ల ప్రభా, మా అందరి యొక్క హృదయాలను ఉల్లాసముగా మార్చయ్యా. మా హృదయ వేదనలను దీవెనగా మార్చగలిగిన దేవుడవయ్యా. మా కన్నీటిని ఎంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడవయ్యా. మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చిన దేవుడవయ్యా. మా దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసిన దయగలిగిన దేవా, మీకే కృతజ్ఞతలయ్యా. ఇంకా ఏ బిడ్డైనా విశ్వాసములో బలహీనముగుంటే బలహీనపరచే దురాత్మ యేసు నామమున ఈ రాత్రి లయమైపోవును గాక ప్రభా. ప్రతి ఒక్కరు బలపరచే దైవాత్మతో ప్రతి బిడ్డ నింపబడుదురుగాక ప్రభా.
లోకములోని సమస్తము వ్యర్థమని ఎరిగి ప్రభువా, లోకరక్షకుడైన మీ పాదాల చెంతకు సంఘములోని ప్రతి ఒక్కరూ వచ్చుదురుగాక ప్రభువా. జీవజలపు అయి ఊట అయిన మిమ్మల్ని విడిచి ఎండమావుల వైపు పరిగెడుతున్నారయ్యా. నీళ్ళు నిలవని తొట్లను తలపించుకుంటున్నారయ్యా. ఇర్మియా గ్రంథము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారయ్యా. 2వ అధ్యాయము ద్వారా అలాంటి స్థితిలో మా సంఘములో ఏ కుటుంబము ఉండకూడదయ్యా. ఎండమావుల వైపు పరిగెత్తే అనుభవంలో ఎవరు ఉండకూడదయ్యా. నీళ్ళు నిలవని తొట్లను తొలిపించుకోకూడదయ్యా. జీవజలపు ఊటైన మీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చే కృపాభాగ్యములు ప్రతి బిడ్డకు దయచేయమయ్యా. మీలో అంటుగట్టబడే కృపాభాగ్యములు సంఘములోని ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని వేడుకుంటున్నా ప్రభువా. ఎన్నో కుటుంబాలలో ఆదరించి వారు లేక హక్కున చర్చుకునేవారు లేక ఒంటరితనముతో అవమానాలతో నిందలతో ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో కృంగి ఉన్నారయ్యా. మీ వైపు చూడలేకపోతున్నారు ప్రభా. మీ వైపు చూసేటటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయి నాన్న. మిమ్మల్ని చూసే నేత్రాలు ప్రతి బిడ్డకు దయచేయమయ్యా. ఇహలోకపు దేవత తండ్రి నాన్న, మన నేత్రములకు గురుడితనము కలిగించిన ప్రతి నేత్రము తండ్రి ఈ ఉపవాస దినమున తెరవబడిను గాక ప్రభా. ప్రతి ఒక్కరూ నిజ దేవుడు జ్యోతిర్మయుడు లోకరక్షకుడైన మిమ్మల్ని చూసే నేత్రములు కలిగి ఉందిరుగాక ప్రభా. ఎన్నో తండ్రి నాన్న కుటుంబాలు ప్రభా కన్నీటిలో ప్రభా శ్రమల్లో కూరుకుపోతున్నారయ్యా. ఆరాధిస్తున్నదేమో జీవము కలిగిన దేవుణ్ణి, కానీ ఆశించిన ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం అపనమ్మకము, అవిశ్వాసమయ్యా. దయతో జ్ఞాపకము చేసుకో ప్రభువా. ప్రతి ఒక్కరి సంఘములోని వారు ప్రభువా అవిశ్వాసాన్ని యేసునామమున ఈ రాత్రి విడిచిపెట్టుదురుగాక. నా దేవుడు అద్భుతములు చేయి దేవుడు, నా దేవుడు జీవజలపు ఊట, నా దేవుడు సర్వశక్తిమంతుడని మిమ్మల్ని హత్తుకునే భాగ్యము ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక ప్రభా. నిర్లక్ష్యముతో నిరాశతో జీవితాలలో ప్రభా ముందుకు సాగలేక మీ యందు తండ్రి ఫలించలేక మూడు బారిన స్థితిలో ఉన్న కుటుంబాల పట్ల మీ కృపను కుమ్మరించిందయ్యా. రక్షణ మినిస్ట్రీలోని ప్రతి కుటుంబము నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలెను ఉండు కృప దయచేయమయ్యా. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలను దయచేయమయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానములను దయచేయమయ్యా. సమాధాన అధిపతిగా మీరు ఉండండి ప్రభువా. ఒంటరిగా ఉన్న వారికి తండ్రి నాన్న, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జన్మగునని సెలవిచ్చావయ్యా. మీ యొక్క సహవాసము కలుగునట్లుగా ప్రతి ఒక్కరు ఒంటరిగా ఉన్న వారు గుర్తెరుగునట్లు ఈ రాత్రి తండ్రి కార్యము చేయమని వేడుకుంటున్నా ప్రభా. అప్పులలో నలిగిపోతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి. అప్పు ఇచ్చువాడిగా ఉంటావు, అప్పు చేయవన్న వాగ్దానాన్ని తండ్రి మా అందరి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నా ప్రభా. ఉద్యోగాలు లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా ప్రభువా. మీరే సహాయము చేసి చక్కటి జాబ్స్ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా. మీ చిత్తములో మీ ఉద్దేశములో ఉన్న వారితో జతపరిచి మీరే బిడ్డల జీవితాలలో ఘనముగా వివాహాలను జరిపించమని వేడుకుంటున్నామయ్యా. అలాగే తండ్రి నాన్న ఎంతోమంది బిడ్డలు ప్రభా సరైనటువంటి తండ్రి నాన్న ఆశీర్వాదం అన్నది లేక ప్రభా, సహకరించేవారు లేక చెప్పుకోలేని బాధలో ప్రభా కృంగిపోతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నా నాన్న. కృంగిన వారిని లేవనెత్తువాడవు, పడిపోయిన వారిని ఉద్ధరించి దేవుడవయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నాన్న కార్యము చేయండి ప్రభా. రక్షణ మినిస్ట్రీలోని ప్రతి కుటుంబము తండ్రి నాన్న ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా ప్రతి ఒక్కరిని విశ్వాసములో తండ్రి మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్క తండ్రి అనుభవములో మీ మీద ఆధారపడేటటువంటి అనుభవములోనికి సంఘమంతా ఎదుగునట్లుగా మీరు కార్యము చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ గడిచిన 12 సంవత్సరములు తండ్రి ఎంతోమంది రక్షణ పొందుటకు, ఎన్నో కుటుంబాలు ఫలించుటకు చేసినటువంటి అన్ని అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంకా కొన్ని కుటుంబాలలో లేనటువంటి సమృద్ధిని దయచేయమయ్యా, సంతృప్తిని దయచేయండి అయ్యా. కీడులను కొట్టివేసి మేలుతో తృప్తిపరచండి అయ్యా. మీ తట్టు తిరిగి మనసు ప్రతి ఒక్కరికి నీ దయచేయమని వేడుకుంటున్నా ప్రభా. ఎవరికి చెప్పుకోలేమయ్యా, మీకు మాత్రమే చెప్పగలమయ్యా. మీరు మాత్రమే మాకు దిక్కు ప్రభువా. 4 దిక్కులా చూసి ఉన్నాము, కానీ ఎవరు సహాయము చేయవారు లేరయ్యా.
25వ కీర్తనలో సెలవిచ్చినట్టుగా నీ దిక్కునకు చొచ్చిన ఆత్మ ఎత్తుకొని ఉన్నాను, ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయక మీరు నాకు ఇచ్చిన సంఘం అంతా ప్రభా, సంఘ బిడ్డలందరూ తండ్రి ఆత్మీయముగా ఆర్థికముగా అభివృద్ధి పొందే కృప భాగ్యములు ప్రతి ఒక్కరికి దయచేయమని రాత్రి వేడుకుంటున్నా ప్రభా. ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించినట్లుగా ప్రతి ఉదయాన్ని మీరు కదిలించమని వేడుకుంటున్నా తండ్రి. ప్రార్థన అంటే నిర్లక్ష్యముగా, మందిరం అంటే తండ్రి నాన్న ఆశ లేక ఉన్నటువంటి వారిని మీరు ఆకర్షించండి అయ్యా. ఆకర్షించే దేవుడవయ్యా, ఆశీర్వదించే దేవుడవు ప్రభా. సంఘ సరిహద్దులను విశాలపరచండి అయ్యా. దూరముగా ఉన్న బిడ్డలను, సమీపముగా ఉన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. మీరు స్వరక్తం ఇచ్చుకున్న సంఘములో తండ్రి కేవలము మీ సన్నిధి మాత్రమే ఉంచమని వేడుకుంటున్నా ప్రభా. ఏ నరుడి దృష్టి కనుదృష్టి సంఘం మీద పడకూడదు ప్రభా. ఎల్లప్పుడూ మీ కనుదృష్టి తండ్రి మా మీద ఉంచమని వేడుకుంటున్నా ప్రభా. నూతన కుటుంబాలను మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నా తండ్రి. మీ సన్నిధికి రాకుండా ఆగిపోయిన కుటుంబాలను తండ్రి మీ సన్నిధికి మీరు నడిపించమని వేడుకుంటున్నా ప్రభా. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ఆశీర్వదించి దీవించండి అయ్యా. రాని వారిని దయతో క్షమించి మరి ఒక తరుణము దయచేయమని గొప్ప అద్భుతమైన మాట, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేని మాట ఈ రాత్రి మాకు చెప్పావయ్యా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నావయ్యా. ఈ మాటతో మా జీవితంలో భయము లేకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగుతామని తీర్మానము చేసుకుంటూ ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మీరు ఇచ్చిన అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలకై నిండి మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 21 దినముల ఉపవాస ప్రార్థన అంతయు మీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో నడిపించి మీరే మహిమ పొందమని ఈ రాత్రి పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, ఆర్థిక ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరము గురించి మీరే మహిమ పొందమని తిరిగి రేపటి 2వ దిన ఉపవాస ప్రార్థనలో సంఘమంతా కలుసుకొని మిమ్మల్ని ఘనపరచు కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, సమాధానం మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృపనిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసయ్య నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.